విద్య వైద్యం కావాలి తెలంగాణకు. ఆ విద్య లేదు వైద్యం లేదు, గాలికి వదిలేసిండ్రు. అంటే మరి తెలంగాణ బిడ్డలు చదువుకోదా ఉచితంగా? మీ కార్పొరేట్లలో చదవాలనా? మా నేరెళ్ళ శారదక్క పోతుంది, నారాయణ పోతుంది కానీ గవర్నమెంట్ స్కూల్కి పోదు. నారాయణ ఇంటర్ కాలేజ్కి పోతుంది కానీ గవర్నమెంట్ కాలేజ్కి పోదు మా నేరెళ్ళ శారదక్క. ఎందుకు పోదు? నారాయణోడు చైతన్యోడు పైసలు ఇస్తాడు, మా గవర్నమెంట్లో పోతే పైసలు వస్తాయా? రావు పైసలు. పోవాలి కదా మరి ఈక్వల్గా. ఇప్పుడు కార్పొరేట్కి ఎట్లయితే పోయి చెక్ చేస్తున్నావో, గవర్నమెంట్ తరఫున మీకు పొజిషన్ వచ్చినప్పుడు కార్పొరేట్కి పోయి ఎట్లయితే చెక్ చేస్తున్నారో మరి గవర్నమెంట్కి ఎందుకు పోరు? గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి దుస్థితులు ఎందుకు చూపించావు మహిళా కమిషన్ చైర్మన్గా అని నేను అడుగుతున్నా. మరి నాకైతే ఎక్కడ కూడా అనవాళ్లే గవర్నమెంట్ స్కూల్కి పోయినట్టు. చాలాసార్లు చెప్పినా, రిక్వెస్ట్ చేసిన, మార్నింగ్ న్యూస్ ద్వారా రిక్వెస్ట్ చేసినాం. ఏమని? వెళ్ళండి గవర్నమెంట్ స్కూల్స్, గురుకులాలు, రెసిడెన్షియల్ హాస్టల్స్కు వెళ్ళండి, ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్కు వెళ్ళండి అని మదన పడుతున్నారు. మొన్నటికి మొన్న ఆదిలాబాద్లో ఎట్లా పడిపోయిండ్రండి, ఆ ఆడబిడ్డ ఎట్లా చనిపోయిందండి గురుకులంలో. ఆ వార్తలు బయటికి రానియకుండా నొక్కింది మీరు గారు. ఆ తండ్రిని శవం ముందర ఏడవనియకుండా, తండ్రిని సిగ్గు లేకుండా మీ పోలీసులు ఈడ్చుకోబోలే. తప్పు ఎవరిదో వారికి శిక్ష వేస్తారా? బిడ్డని మీ తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్మి గురుకులాల్లో జాయిన్ చేసినటువంటి ఆ తల్లిదండ్రులకు శిక్ష వేస్తారా? ఎవడండి మీరు పోలీసులు? తండ్రిని ఎందుకు లాక్కపోయినరండి మీరు? సిగ్గుశనాలు ఉండాలి కొంచెమన్నా. ఆ పిల్ల ఎట్లా చనిపోయింది తీయమని దమ్ముంటే ఆ పిల్ల ఎట్లా చనిపోయింది దాన్ని ఎంక్వైరీ చేయడానికి దమ్ములు ఉండవు మీకు. అదే ఒక రెడ్డి బిడ్డ, ఒక ఓసీ బిడ్డ అయితే గట్లనే చేస్తారా మీరు? ఒక రెడ్డి బిడ్డ, ఒక ఓసీ బిడ్డ అయితే అట్లనే చేస్తారా అని అడుగుతున్నా నేను. ఎట్లా చనిపోయింది ఆమె? రీజన్ లేకుండా ఆదిలాబాద్ గురుకులంలో ఆ ఆడబిడ్డ, ఆడపిల్ల ఎట్లా చనిపోయింది? నీకు ప్రాణంకి విలువలేదా పోలీసులకు? అరే వాళ్ళ తండ్రి ఎట్లా చనిపోయింది అని అడుగుతుంటే, అరుస్తుంటే గొడవ చేస్తుందని చెప్పి సిగ్గు లేకుండా తీసుకపోతారా? అది ఉంటుంది చూడండి దయచేసి వీడియో. ఇడ్చుకపోతారా? ఎంతవరకు కరెక్ట్ అన్నా రేవంత్ అన్న? మళ్ళీ నువ్వు మాట్లాడుతావు రెసిడెన్షియల్ హాస్టల్స్లో ఉండొద్దు, పిల్లలు తల్లిదండ్రులకు దూరం అవుతారు, మానసికంగా కృషించి నశించిపోతారు. మనకు శాతగాక చేసే కవరింగ్లు ఇవన్నీ. ఇక ఒక్కసారి చూడండి, ఇక ఈ తల్లిదండ్రుల గోస చూడండి రేవంత్ అన్న. సిగ్గుండాలి కొంచెం, మన మానవత్వం ఉంటే ఎవ్వరు కూడా గిట్లా చేయరు. సామాన్యుల పక్షాన మీ పోలీసు వాళ్ళ పెత్తనం ఏందండి? మీకు దమ్ముంటే ఆ ఆడపిల్ల చావుకి కారణం ఎవరో బయట పెట్టండి, దమ్ములు ఉంటే మీ ఎంక్వైరీలో బయట పెట్టండి చెప్తా. యాక్చువల్గా ఇగో గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి బాలిక అనుమానాస్పద మృతి. విద్యాశాఖ మంత్రి లేక రాష్ట్రంలో అదుపు తప్పుతున్న విద్యా వ్యవస్థ, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నేలరాలుతున్న పసిప్రాణాలు. గత 15 నెలల్లో గురుకులాల్లో 83 విద్యార్థులు మృతి. ఇంత అన్యాయమా? బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన తండ్రిని అదుపులోకి తీసుకొని వెళ్తున్న పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న లాలిత్య అనే బాలిక అనుమానాస్పదంగా మృతి చెందగా ఆవేదన వ్యక్తం చేసిన తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏం సమాధానం చెప్తావు? ఈ తల్లి కన్నీరు సాక్షిగా నీ ముఖ్యమంత్రి పీఠం కదలకపోతే దాన్నే కర్మ అంటారు చెప్తున్నా రేవంత్ అన్న. ఈ తల్లి ఘోష, కడుపు కోత ఈ ఘోష నీకు మంచిది కాదు. బరాబర్ మాట్లాడతాం గిట్లనే. ఇగో ఆ తండ్రిని పోలీసు ఎట్లా లాక్కపోతున్నారు చూడు. నేను అడుగుతున్నా, అరే ఆదిలాబాద్ పోలీసులకి మీకు దమ్ములు ఉంటే పాప ఎందుకు చనిపోయిందో ఎంక్వైరీ చేసి, ఎవరి వల్ల చనిపోయిందో, దేనికోసం చనిపోయిందో వాడిని అరెస్ట్ చేయండి. తీసుకపోయి ప్రశ్నించినందుకు తండ్రిని అరెస్ట్ చేస్తారా? ఈరోజు ఎట్లా చేస్తున్నారు ఇతని బెదిరించడానికి? ఇతన్ని ఎందుకు బెదిరిస్తున్నావు? ఎందుకు బెదిరిస్తున్నారు? గిట్లాంటివి చూసే కదా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంత దూరం పెట్టి చదివిపియాలి, మా కాడ ఉంచుకుంటే పిల్లనన్నా బతుకుండేది కదా, చదివిపిద్దాము, 4 ముక్కలు చదువుకుంటుంది, రేపటి రోజున డాక్టరో లేకపోతే ఏ ఇంజనీరో లేకపోతే ఏ కలెక్టరో అవుతుంది అని చెప్పి వాళ్ళ బిడ్డను చదివిపిస్తే, గురుకులాలను నమ్మి పెడితే గిదా మీరు చేసే వ్యవహారం.